హాయ్ వ్యూవర్స్, వినాయక చవితికి అతి ముఖ్యమైన ప్రసాదం కుడుములు కదండి. అవి ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బియ్యం పిండి, 1/2 కిలో బెల్లం, కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ నెయ్యి. ముందుగా అయితే బెల్లాన్ని కరిగించుకుని ఫిల్టర్ చేసి రెడీగా చేసుకున్నానండి. ఫిల్టర్ చేసుకున్న బెల్లం ఇక్కడ పక్కన పెట్టి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ వేయండి. వాటర్ వేడి అవ్వగానే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుని పెట్టుకున్న పాకాన్ని ఈ వాటర్లో వేసేసేయాలండి. మరీ ఎక్కువగా మరగనివ్వకుండా ఒక పొంగు వచ్చి రాగానే దీనిలో ఈ 1/2 కిలో బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా చేసుకోవాలి. పిండి ఒక్కొక్కసారి సిరప్లో వేసిన వెంటనే తిప్పటం వల్ల కొంచెం జారు అయినా అవ్వచ్చు. మొత్తం కలుపుకుని చూసుకున్న తర్వాత ఉండ అయ్యేలాగా చూసుకోవాలి. ఒకవేళ పిండి ఏమన్నా పలచగా ఉన్నట్టు అయ్యి ఉండ అవ్వకుండా ఉండేటట్టయితే కొద్దిగా పొడి పిండి కావాలంటే కలుపుకోవచ్చండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో. దీనిలో ఇంకొంచెం పిండి పడుతుందండి. నేను కొద్దిగా బియ్య పిండి పొడి పిండి వేసుకున్న తర్వాత అది గట్టిగా అవుతుంది కదా, ఉండ చేయటానికి ఈజీ అవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మంచిగా వచ్చిన తర్వాత కుడుములు చుట్టుకొని మనకు కావాల్సిన సైజులో ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఆవిరి మీద 5 to 10 minutes ఉడికించుకొని దించేసుకోవాలండి. సాఫ్ట్ కుడుములు, మన విఘ్నేశ్వరుడికి ఇష్టమైన కుడుములు రెడీ.